వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉమెన్స్ డే సందర్భంగా ఇందిర మహిళా శక్తి పథకం అయితే స్టార్ట్ అయ్యింది. ఈ ఇందిర మహిళా శక్తి పథకం పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందిర మహిళా శక్తి పథకం అంటే ఏంటంటే బస్సులు కొనుక్కోవడం. ఇప్పుడు మహిళా సంఘాలు ఉన్నాయి కదా, తెలంగాణలో మహిళా సంఘాల చేత 600 బస్సులు అయితే గవర్నమెంట్ కొనిపిస్తుంది. ఈ కొనిపించిన బస్సులను తెలంగాణ ఆర్టీసీకి రెంట్కి ఇస్తారు. బస్సులు తీసుకున్నందుకు గాను తెలంగాణ ఆర్టీసీ నెలకు 77,220 రూపాయలు చెల్లిస్తుంది మహిళా సంఘాలకు రిటర్న్గా. మరి ఒక్క బస్సు కొనడానికి 36 లక్షలు అవుతాయి. మరి 600 బస్సులు కొనాలంటే దాదాపుగా 200 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే గవర్నమెంట్ అస్యూరిటీ ఉండి మనకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా బ్యాంకు లోన్లు ఇప్పిస్తారు మహిళా సంఘాలకు. అంటే మహిళా సంఘాలు వచ్చేసి బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకొని బస్సులను కొని ఆ బస్సులను ఆర్టీసీకి అద్దెకిస్తారు. ఆర్టీసీ అద్దెకు తీసుకున్నందుకు గాను నెలకు 77,220 రూపాయలు ప్రతి నెల 5వ తేదీకి ముందే ఇది ఇస్తుంది. అయితే ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా 50 బస్సులను అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు జెండా ఊపి స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం 600 బస్సులు ఇప్పుడే కొనరు. తొలి విడతలో 150 బస్సులు కొనేందుకు అనుమతిస్తూ మంగళవారం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ జీవో జారీ చేసింది. అంటే ఫస్ట్ అయితే 150 బస్సులు కొంటురు. ఆ బస్సులు ఆర్టీసీకి రెంట్కి ఇస్తారు. ఆర్టీసీ మనకు రిటర్న్ రెంట్ ఇస్తుంది. మరి ఏ జిల్లాల ఈ బస్సులు తిరుగుతున్నాయి అంటే తొలుత ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల పరిధిలో పలు డిపోలకు ఈ అద్దె బస్సులను కేటాయిస్తారు. సో ఇది అన్నమాట ఇందిర మహిళా శక్తి పథకం పూర్తి వివరాలు. అంటే ఇప్పుడు మనము ఇందిర మహిళా శక్తి పథకంలో ఒక్క బస్సు 36 లక్షలు పెట్టి కొంటాం. మనకు 77,220 రూపాయలు అద్దిస్తారు. ఆ అద్దె మొత్తం బ్యాంకులకు కట్టినా కూడా నెలకు 1,00,000 పెట్టుకున్నా కూడా ఒక 4 నుంచి 4.5 సంవత్సరాలలో మనకి దాదాపుగా 5 సంవత్సరాలు అనుకోండి. 5 సంవత్సరాలలో 36 లక్షలు అయితే తీరిపోతాయి. మనం ఆ రెంట్తోనే కట్టుకోవచ్చు. 5 సంవత్సరాల తర్వాత మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగడానికి ఈ పథకం అయితే ఎంతోగానో ఉపయోగపడుతుంది. అయితే ఏ మహిళా సంఘాలకు ఇస్తుర్రు అంటే బాగా నడుస్తున్న మహిళా సంఘాలకు ఈ బస్సులను అయితే అలాట్ చేయడం జరుగుతుంది. మీరేం శ్రమ పడవలసిన అవసరం లేదు. గవర్నమెంట్ అష్యూరిటీ ఉండి మీకు 36 లక్షల లోన్ అయితే గవర్నమెంటే ఇప్పిస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఆర్టీసీ దగ్గర రెంట్ తీసుకొని సరిగ్గా ఈఎంఐ కట్టుకుంటూ మీ యొక్క సంఘాలను ముందుకు తీసుకుపోవడం. ఇది నచ్చిందా మీకు స్కీము? ఏ విధంగా అనిపించింది? పూర్తి వివరాలు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.